ఇండియాలో ఐనాక్స్ సంస్థలు ఎలా ఉంటాయో అమెరికా అంటే ఓవర్సీస్లో కూడా అలాంటి సంస్థలు ఉంటాయి. అవన్నీ కూడా సినిమా టికెట్ రేట్లు, డిమాండ్ను బట్టి టికెట్ రేటు పెంచడం, ఇతర విషయాలను కంట్రోల్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమాలను రిలీజ్ చేసే సంస్థ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నార్త్ అమెరికాలో ఓజీ షోలు అన్ని రద్దు అయ్యాయి. ఈ విషయాన్ని యార్క్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. ఓవర్సీస్లో యార్క్ సినిమా సంస్థ అతిపెద్ద సంస్థగా ఉంది. అయితే సినిమా షోలను రద్దు చేయడంతో పాటు ఒక నోట్ను విడుదల చేసింది. ఆ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కొంతమంది వ్యక్తుల అరాచకాలు, అనైతిక చర్యల వలన షోలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక రాజకీయ విభేదాలను సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉందంటూ యార్క్ సినిమాస్ వెల్లడించింది. అలాగే సినిమా కోసం ప్రీ బుకింగ్స్ చేసుకున్న వారికి రిఫండ్ చేస్తామని వెల్లడించింది. ప్రజల భద్రత తమకు టాప్ ప్రియారిటీ అని చెప్పుకొచ్చింది. అయితే ఒక సినిమా విషయంలో ఇంత పెద్ద కుట్ర జరుగుతుంది. ఓజీ అనేది ఒక సినిమా, దాన్ని సరదాగా చూసేవారు చూస్తారు, లేదంటే లేదు. దీనికి ఇంత రాద్ధాంతం చేయాలని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎవరైనా యార్క్ సినిమాస్ పై ఒత్తిడి తెచ్చారా, కావాలనే ఓజీ సినిమాలను ఆపుతున్నారా అనే అంశాలు తెర మీదకి వస్తున్నాయి. మెగా అభిమానులకు, నందమూరి అభిమానులకు ఇదివరకు గొడవలు ఉండేవి. ఇప్పుడు అది కూడా లేదు. మామూలుగా సినిమా అంటే అభిమానుల సందడి చేయడం కామన్. థియేటర్లో పేపర్ చించడం, స్మోకింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. అది చెకింగ్ దశలోనే అరికట్టొచ్చు. ఇది పెద్ద కారణం కాదు. రెండవది, ఎవరైనా కంప్లైంట్ చేసి ఉండాలి. మరి ఎవరు చేసి ఉంటారు? ఓజీపై అసలు కుట్ర ఏంటి అనే చర్చ సాగుతుంది. వైసీపీ అభిమానుల ఫిర్యాదు చేశారా, లేదా మెగా కుటుంబానికి పడని వారు ఎవరైనా ఈ పని చేశారా అనేది తెలియాల్సి ఉంది. లేదంటే ఆ సంస్థనే సొంతంగా నిర్ణయాలు తీసుకుందా అనేది తెలియదు. గతంలో ఏ సినిమా విషయంలో ఇలాంటిది జరగలేదు. పోనీ గతంలో ఒక సినిమా విడుదలైనప్పుడు ఇలాంటి గొడవలు జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ జరిగే అవకాశం ఉంది కాబట్టి షోలు క్యాన్సిల్ చేస్తున్నారంటే ఒక అర్థం ఉంటుంది. అసలు విషయం చెప్పకుండా అరాచకాలు, అనైతికత, నిబద్ధత లాంటి పదాలు వాడడం ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ సినిమాను కావాలనే వైసీపీ సానుభూతి పరులు ఆపాలనే కుట్ర చేస్తున్నారని జనసేన శ్రేణులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు.